టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచి జరిగినాయి, సంక్షేమ పథకాలు కానీ అన్ని కానీ మంచి జరిగినాయి సార్. ఈయన వచ్చి నుంచి ఏం జరగాలి. అడ్డి మీరు ఏదో ఎక్కిండు సూటి మీద కూర్చున్నాడు, వేస్ట్ అండి. ఈ రోజు ఇంత చల్ల నీడ కూర్చున్నాడు అంటే మాకు హరీశ్రావు కేసీఆర్ ఇచ్చింది. నల్ల నీళ్ళు కరెక్ట్ వస్తున్నాయి, వాటర్ మంచిగా వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఆయన చేసినాయి, వీళ్ళు ఏడ చేసిరు, వీళ్ళు చేయలే. ఏడన మొత్తం పైపు అయిపోయిందంటే వచ్చేటోళ్ళు దిక్కు లేరు. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతారంట రేపు మాపు, ఎట్లా ఉండబోతుంది ఊర్ల పరిస్థితి? పెడితే కంపల్సరీ మేము బీఆర్ఎస్కే ఇస్తాం. ఎందుకు అంత ఒక సంవత్సరంన్నరనే ఇసుకిపోయారు జనం. చేయనని చెప్పినే చేయాలి కదా, చేయకపోతే ఇసుకపోయారు. మేము కాదు జనాలు. ఏం బాధలు ఉన్నాయి ప్రజలకు బాధలంటే చేసిన హామీలన్నీ ఎవి చేయలే. చేత్తో మంచిగా ఉండి చేయలే. నీళ్ళేవి, బోనస్ ఏది, రైతు బంద్ ఏది, రైతు బీమా ఏది, ఇవన్నీ ఎటువైనాయి. రైతు బంధు మీరే వద్దనుకుంటారటగా, బోనస్ మాకు మస్తుగా ఇస్తారు, ఈ రైతు బంధు వద్దు మాకు, బోనస్ ఎక్కువ వస్తుంది. ఇంతవరకు ఒక్కలకు రైతు రుణమాఫీ అన్నది రాలేదు, బోనస్ లేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. ఏం లేనిది ఎట్లుంటుంది సార్? ఏం లేదు, ఏం రాదు. మళ్ళీ మా సారే వస్తారు, ఖచ్చితంగా మా సారే రావాలి.